మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. కాలము నెరిగి పాపము విడచి విశ్వాసముతో కదలండి. కాలము నెరిగి పాపము విడచి విశ్వాసముతో కదలండి. రక్షణ ఎంతో సమీపమని యేసుని గూర్చి చాటండి. రక్షణ ఎంతో సమీపమని యేసుని గూర్చి చాటండి. యేసుని గూర్చి చాటండి. కాలము నెరిగి పాపము విడచి విశ్వాసముతో కదలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. నేటి దిన బైబిల్ పాఠము 90వ కీర్తన 9వ చరణము నుండి 17వ చరణం వరకు చదువుకుందాం. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయూ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ అనుగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనబరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ షాలోం మరియు ప్రత్యేకమైన శుభములు. మనం పఠించిన కీర్తనలు 99వ చరణము నుండి 17వ చరణాల వరకు దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనగా మనము గుర్తిస్తూ ఉన్నాం. ఇందులో దినములు లెక్కించుట అను అంశమును గూర్చి ప్రత్యేకంగా గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, 9-10 వచనాలు మొదటిగా మనము గమనించినప్పుడు మన జీవిత కాలము చాలా స్వల్పమైనది కావున జ్ఞానముతో మెసులుకోవాలి. మోషే మన జీవితం ఎంత క్షణికమైనదో గుర్తిస్తూ ఉన్నాడు. మన దినములు ఊపిరి వంటిది, అది ఎగిరిపోతుంది. మన దినములు గడ్డి వంటిది, అది ఏదో ఒక దినాన వాడబారుతూ ఉంది. ప్రతి ఉదయము దేవుడు మనకు అనుగ్రహించే ఒక వరము లాంటిది. కావున ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా దైవ భయము, జ్ఞానము కలిగి కృతజ్ఞతతో మనము జీవించవలసి ఉన్నది. ముచ్చట్లతో, ఫోన్ సంభాషణలతో కాలయాపన, సమయం వృధా అనేటటువంటిది మన జీవితంలో ఉండకుండా మనము జాగ్రత్త పడవలసినదిగా మనం ఈ యొక్క లేఖన భాగములో చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, రెండవదిగా 11-12 చరణాల్లో జ్ఞాన హృదయము దేవుని నుండి కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని కీర్తనకారుడు మాటలను సెలవిస్తూ ఉన్నాడు. కాలము పరిమితమైనదని గ్రహించినప్పుడు మనం దేవునిపై ఆధారపడి జీవిస్తాం. జ్ఞానము అనేది తెలివితేటల వంటిది కాదు. ఇందులో జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేకము అనే పదాలను మనం గమనించినప్పుడు జ్ఞానము దేవుని వలన మనకు కలుగుతూ ఉంది. బుద్ధి పుట్టుక నుండి మానవునికి అది సంప్రాప్తి అవుతూ ఉంది. తెలివి చదువు, పరిసరాలు గమనించుటను బట్టి మరియు ఎవరో ఒకరు మనకు నేర్పిస్తే అది వస్తూ ఉంది. వివేకము అనేది మన ఆలోచన ద్వారా మనము దాని గురించి ఆలోచన చేసినప్పుడే అది మనకు వస్తూ ఉంది. ఇందులో మనం గమనించినప్పుడు జ్ఞానము అనగా దేవుడే గనుక దైవ చిత్తానుసారముగా జీవిస్తే నిజమైన జ్ఞానము వస్తూ ఉంది.
కావున మనం చేసే ప్రతి కార్యాలు దైవ జ్ఞానముతో మనం ప్రారంభించాలి అనేది దేవుని లేఖనముల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైన వర్లారా, మూడవదిగా ఇందులో మనం గమనించినప్పుడు 13, 14, 15 చరణాల్లో ప్రతి ఉదయం దేవుని కృప ద్వారా మనము జీవించవలసి ఉన్నదని లేఖన భాగం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. నిన్నటి భారము ఎంతదైనా ప్రతి ఉదయము దైవకృప నూతనమైనదిగా మనకు ఉంటూ ఉంది. ఆయన మన దుఃఖమును ఆనందముగా మార్చగలడు అనేది ఈ యొక్క లేఖన భాగం నుండి మనం చూడాలి. నాలుగవదిగా 16, 17 చరణాల్లో మన పనులు నిమిత్తమై దైవ ప్రసన్నత కొరకు ప్రార్థన చేయాలి అనేది లేఖనం మనకు నేర్పిస్తున్న సత్యం. మా చేతి పనిని స్థిరపరచుము అని కీర్తనకారుడు ఈ లేఖనములో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మన పనులు, మన పరిచర్యలు, మన ప్రయాణాలు, మన పరివార బాధ్యతలు అన్నీ కూడా దేవుని కృప ద్వారా ఫలప్రదమవుతున్నాయి. ఆయన కృప ద్వారా 2025 సంవత్సరం ఎంతో ఆశీర్వాదకరముగాను గడిచింది. శ్రమ, ప్రయాస, దుఃఖము, ఇబ్బంది, అనారోగ్యము, ఒత్తిడి, అవమానము, నైరాశ్యము ఇది గతించిన కాలానికి చాలు అని ప్రభు దగ్గర వాటన్నిటినీ దాటించిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం. కనుక ప్రియమైన వర్లారా, రండి మనం ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగయుగములు నీవే మా దేవుడవు అని 2026వ సంవత్సరమును గొప్ప ఆశ, నిరీక్షణతో దైవ పనిలో భారభరితమైన సహాయము పొందునట్లుగా నూతన సంవత్సరములో మనము ప్రవేశిద్దాం. నూతన సంవత్సరాన్ని ఒక ఆశతో దేవుని కొరకై బలమైన కార్యములు చేయుట కొరకై మనము స్వాగతం పలుకుదాం. ఈ అంత్యదినాల్లో ఓర్పు, సహనం, ప్రార్థన, వాక్య ధ్యానం, భక్తి సహవాసములతో మనము ఎదిగి దేవుని కృపలో వర్ధిల్లుదుము. కనుక దయతో ఈ లేఖన భాగములు విన్నటువంటి ప్రతి ఒక్కరము దేవుడే మన కాలగతులను తన వశములో పెట్టుకొని మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక కృతజ్ఞతా భావము కలిగి దేవునిలో మనం జీవిద్దాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. రండి మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలమై ఉన్న దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. యుగయుగములు మీరే మాకు దేవుడవు. నరులారా తిరిగి రండని ఆహ్వానిస్తున్న దేవుడవు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పిలుపుకై మా కృతజ్ఞతాభివందనములు ఈ యొక్క ఉదయకాలం మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరము చిట్ట చివరి దినమున మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నది. నువ్వు చేసిన కార్యములను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మాకు అనుగ్రహించిన మేలులు, ఆశీర్వాదములు, ఆయుస్సు, ఆరోగ్యము, ఆధ్యాత్మిక చింతన, ఆర్థికత, ఆధ్యాత్మికత, అభిషేకము కొరకై నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, 365 రోజులు, 52 వారాలు, 12 నెలలు నీ కృపను మా జీవితంలో అనుభవించుటకు సహాయం చేశావు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విశ్వాని పరిచర్యలో మా నాయకులను, మా మిషనరీలను, కార్యాలయ సిబ్బందిని, మా స్వచ్ఛంద నాయకులను, మా పోషకులను కంటికి రెప్పలా కాపాడి అన్న, వస్త్ర, వసతి, వాహన ప్రయాణాల్లో నీ కృపను మాకు అనుగ్రహించినందుకు, కొదువ లేకుండా మమ్మల్ని మీరు చూసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీన సేవ ద్వారా గత 11 నెలల్లో 5,878 మందిని సంఘములో చేర్చుటకు నీవు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, విశ్వాని పరిచర్యలో ఉన్న 4,811 మంది సేవకులను బహుబలముగా ఆత్మల సంపాదనలో ప్రభు అభిషేకించి మాకున్న పరిధిలో సేవ చేయుటకు కృప చూపినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, మేము చేయుచున్న సేవలో ఎన్నో ప్రతికూలతలు, సేవలో పోరాటాలు, శ్రమ, దుఃఖము, వేదన, హింసలు, సువార్త సేవలో దాడులు ఇవన్నీ జరిగినప్పటికీ తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే నీవు చూపిన ఆ మార్గమును మేము శ్రమ పెట్టిన వారి కొరకై మేము అదే రీతిగా క్షమించి వారి ఆరోగ్యము, రక్షణ
కొరకు మేము ప్రార్థన చేస్తూ నీవు నేర్పిన ఆ మంచి త్రోవను మేము పట్టుకొని ముందుకు సాగుటకు నువ్వు చూపుతున్న కృపకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా భారతదేశ పాలకుల కొరకు, అధికారుల కొరకు, సామాన్య పౌరుల కొరకు నిత్యం ప్రార్థించే భాగ్యమును మాకిస్తున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఈ యొక్క 2025 చివరి నెల చివరి తారీఖు వరకు సురక్షితముగా మీరు కాపాడిన విధానమును బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా సేవలో పోషకులు, ప్రార్థనా యోధులు మరియు పరిచర్య స్వచ్ఛంద నాయకులు ఎంతగానో తోడ్పడ్డారు. ప్రియ ప్రభువా, వారికి మంచి ఆరోగ్యాలు, మంచి కుటుంబాలు, వారి బిడల యొక్క జీవితాల్లో ఉన్నత స్థితిని మీరు సమృద్ధిగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా నాయన, ఈ దినాల్లో, ఈ సంవత్సరములో ఇస్రాయేలు, హమాస్, ఉక్రెయిన్, రష్యా, నైజీరియా దేశాల్లో జరుగుతున్న ప్రతి విధమైనటువంటి యుద్ధ వాతావరణాలను సమసిపోయి శాంతి సమాధానాలు మీరు అనుగ్రహించుటకు తెరిచిన ద్వారాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మా యోగ్యత, అర్హత, గొప్పతనం, చదువు, కీర్తి, ప్రతిష్ట, స్థితిగతులు ఏమీ కూడా కాదు. కేవలము నీ కృపచేత మాకు అనుగ్రహించే 2026వ సంవత్సరము సుఖ సౌఖ్యాలు, సుసంపన్నత, సౌభాగ్యమానముతో కూడినటువంటి సువార్త సేవలో సురక్షితమును మాకు దయచేయమని మీకు బ్రతిమలాడుతూ అడుగుతూ ఉన్నాం. సహాయం దయచేయండి. మా దేశంలో సిరి సంపదలతో, సుపరిపాలనతో సురక్షితంగా ప్రభువా ఉండుటకు నీ యొక్క కృపనివ్వండి. సర్వోన్నత స్థానానికి మా భారతదేశం చేరుటకు కృషి చేస్తున్న ప్రతి పౌరునికి మీరు ఆశీర్వదించి మా దేశం అగ్రరాజ్యాల్లో చేరుటకు నీ కృప చూపించండి. రక్షణ పొందుటకు నీ సహాయం చేయండి. 2026వ సంవత్సరములో విశ్వాని కొరకై మాకిచ్చిన దర్శనమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 30,000 గ్రామాలు సర్వే చేయబడి 16,000 గ్రామాల్లో క్రీస్తు ప్రేమ స్థాపించుటకు 3,200 మంది సేవకులు భారతావనిలోని కొండలు, గుట్టలు, ఎన్నడూ సువార్త ఎరుగని ప్రాంతాల్లో క్రీస్తు జ్ఞానముతో నింపుటకు 7,400 సంఘాలు ప్రభువా సువార్త చేత స్థాపించబడుటకు 150 మందిరాలు ప్రతిష్ఠించుటకు మాకిచ్చిన ఈ దర్శనమంతా నెరవేర్చబడుటకై సహాయం దయచేయండి. దీన మనస్కులమై నీ కృప కొరకు కనిపెడుతూ అలాగుననే నూతన సంవత్సరములో నూతనమైన ఆశయాలు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన ప్రణాళికలు, నూతనమైనటువంటి ప్రభువా నీ దీవెనలు పొందుకొని ఆరోగ్యవంతులై సుభిక్షముగా ముందుకు సాగుటకు కృపచూపుమని నీ నామానికే మహిమ చెల్లిస్తూ మా ప్రియ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదములు. తండ్రి అయిన దేవుని యొక్క మహా గొప్ప ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ, ఆశీర్వాదము ప్రార్థనలో ఏకీభవించి పరిచర్యకు తోడ్పడి నిత్యము దేవుని సన్నిధిని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్. సమస్యల్లో కూరుకుపోయిన మానవాళికి యేసే జవాబు. 24 గంటల విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800 270 0333కు ఫోన్ చేయండి.